ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. 63 మంది నాయనాలలో పరమశివుని భక్తుల పట్ల అచంచలమైన భక్తిని, దాతృత్వాన్ని చాటిన ఒక గొప్ప శివభక్తుడు కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆకలితో వచ్చిన అతిథి కోసం తన సొంత ఇంటినే విరిచి వంట చేసిన మహాత్ముడే ఇలియాన్కుడి నాయనార్. ఆయన జీవితంలోని ఆ అద్భుత త్యాగనిరతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలియాన్కుడి అనే గ్రామంలో మార్నార్ అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఆయన వృత్తిరీత్యా సంపన్న వ్యవసాయదారుడు. శివభక్తులను సాక్షాత్తు శివుడిలా భావించి వారికి పాదపూజ చేయడం, రుచికరమైన భోజనం పెట్టడం ఆయన దినచర్య. దీనినే మహేశ్వర పూజ అంటారు. మార్నార్ భక్తిని లోకానికి చాటడానికి పరమశివుడు ఒక లీలను ప్రదర్శించాడు. మార్నార్ సంపద అంతా క్రమంగా కరిగిపోయింది. కానీ ఆయనలోని భక్తి, దాతృత్వం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. చివరకు వారు తినడానికి కూడా తిండి లేని స్థితికి వచ్చేశారు. ఒకరోజు రాత్రి భయంకరమైన గాలివాన కురుస్తోంది. రోజంతా ఆకలితో అలమటించిన మార్నార్ దంపతులు నిద్రపోవడానికి తలుపులు వేసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీసి చూడగా ఒక వృద్ధ శివభక్తుడు వర్షంలో పూర్తిగా తడుస్తూ నిలబడి ఉన్నాడు. ఇంట్లో వండడానికి ఒక బియ్యం గింజ కూడా లేదు. మార్నార్ భార్య ఒక ఉపాయం చెప్పింది. ఆ రోజే పొలంలో చల్లిన విలువైన ఎర్రవరి విత్తనాలను సేకరించి తీసుకురమ్మన్నది. మార్నార్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ అర్ధరాత్రి ఘోరమైన వర్షంలో పొలానికి వెళ్ళి మోకాలలోతు నీటిలో తడుముకుంటూ నీటిపై తేలుతున్న వడ్లను బుట్టలోకి సేకరించాడు. ఇంటికి వడ్లు తెచ్చిన తర్వాత మరో పెద్ద సమస్య ఎదురైంది. వర్షం వల్ల ఇంట్లో ఉన్న కట్టెలన్నీ పూర్తిగా తడిసిపోయాయి. మార్నార్ తన సొంత ఇంటి పైకప్పుపై ఎక్కి దూలాలను, పెంకులను పగలగొట్టి ఆ ఎండు కర్రలను వంట చెరుకుగా మార్చాడు. ఆ ఎండు కర్రల ముక్కలతో మార్నార్ భార్య పొయ్యి వెలిగించింది. వడ్లను వేయించి దంచి బియ్యం తీసింది. అన్నం వండిన తర్వాత నంజుకోవడానికి ఏమీ లేకపోవడంతో చీకటిలో పెరటిలోకి వెళ్ళి గోడకు అల్లుకున్న పిచ్చి ఆకుకూరలను కోసుకొచ్చింది. ఇంట్లో నూనె కానీ కనీసం ఉప్పు కానీ లేకపోయినా కేవలం భక్తితో ఆ ఆకుకూరలను వండి అద్భుతమైన భోజనం సిద్ధం చేసింది. భోజనం సిద్ధమయ్యాక ఆకలితో ఉన్న భక్తుడిని లేపడానికి మార్నార్ వెళ్ళాడు. కానీ అక్కడ ఆ వృద్ధ భక్తుడు మాయమయ్యాడు. ఆ క్షణంలో ఇరుకైన ఆ ఇల్లు మాయమై ఆకాశంలో అద్భుతమైన కాంతి పుంజాలు మధ్య పరమశివుడు, పార్వతీదేవి నంది వాహనంపై ప్రత్యక్షమయ్యారు. ఆ దంపతుల అసమానమైన త్యాగానికి, భక్తికి మెచ్చి మోక్షాన్ని ప్రసాదించారు. చూశారుగా, నిరుపేదరికంలో ఉన్నా సరే శివభక్తుడి ఆకలి తీర్చడం కోసం తన ఇంటి పైకప్పు కర్రనే వంట చెరుకుగా మార్చిన మార్నార్ దంపతుల భక్తి ఎంత గొప్పదో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే సోమవారం మరొక అద్భుతమైన నాయనార్ భక్తుడి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.